మరొక 2 రోజుల్లో యానాం నియోజకవర్గంలోని 22 రేషన్ షాపుల ద్వారా దశలవారీగా పుదుచ్చేరి ప్రభుత్వం దీపావళికి ఇవ్వాల్సిన ఉచిత బియ్యం పంపిణీ. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. మరొక 2 రోజుల్లో యానాం నియోజకవర్గంలోని 22 రేషన్ షాపుల ద్వారా దశలవారీగా పుదుచ్చేరి ప్రభుత్వం దీపావళికి ఇవ్వాల్సిన ఉచిత బియ్యం పంపిణీ. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. దీపావళి రైసు 10 కేజీలు ఇవ్వాలన్నది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని పాండిచ్చేరి కార్యక్రమంలోనూ అక్కడ ఇచ్చేయడం జరిగింది. యానంలో దానికి మన వాళ్ళ సప్లై ఇచ్చే రైస్ వేరే, మన రైస్ వేరే. వాళ్ళది బాయిల్డ్ రైసు, మనదేమో స్వర్ణ ఓల్డ్ రైస్ ఇవ్వాలని నేను సీఎం గారికి త్రూ అడ్మినిస్ట్రేటర్కి సివిల్ సప్లై ఆఫీసర్ కూడా రిటర్న్గా పంపించున్నాను. మీరు స్వర్ణ న్యూ రైస్ ఇస్తే మేము ఇక్కడ ఇదవ్వదు, ఓల్డ్ రైస్ ఇవ్వాలి, ఇక్కడ తినేది రైస్ ఇది అని చెప్పేసి దానికి టెస్టింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ సరైన టెస్టింగ్ రాలేదు. ఎందుకంటే రైసు మిల్లింగ్ చేసిన రైస్ కింద ప్యాడీని రైస్ కింద కన్వర్ట్ చేస్తే 6 నెలల తర్వాత అని చెప్పేసి వస్తే కుదురుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంది. కానీ ఏ రైస్ మిల్లర్ కూడా ఒక నెల 15 రోజులు దాటి మ్యాక్సిమం 2 మంత్స్ దాటి బియ్యం కింద కన్వర్ట్ చేసింది ఉంటే ముక్కువాసన వచ్చి దాంట్లో పురుగులు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఎందుకు డిలే అవుతుందని చెప్పేసి నేను కోఆపరేటివ్ ప్రెసిడెంట్ని, మెంబర్స్ని, అలాగే ఇక్కడున్న శంకర్ గారిని, అడ్మినిస్ట్రేటర్ని, ఇతన్ని కూడా అడిగినప్పుడు మళ్ళీ నేను పాండిచ్చేరి మాట్లాడి మీరు ఆ టెస్టింగ్కి మేము ఇస్తాం, ఈజ్ ఏ గుడ్ రైస్ ఆర్ బ్యాడ్ రైస్ అని చెప్పేసి ఇస్తామని చెప్పడంతో మళ్ళీ అవన్నీ కూడా పెట్టి పంపిస్తే ఇది సూటబుల్ రైస్ అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చి ఉన్నారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 10 కేజీల రైస్ని మీరు ఆయా షాపుల్లో ఇమీడియట్గా ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం ఒకటి. ఎవరైతే ఎక్కడైతే పేదోడు ఉంటాడో ఆ పేదోడు ఏరియాలో వీళ్ళకి ఉన్న రూల్స్ ప్రకారం ఏంటంటే ఉన్న దాంట్లో 80% వరకును ముందు ఎవరైతే సప్లైర్ ఉంటారో అక్కడ తీసుకుంటారు. దాని తర్వాత 20%కి మిగతాది ఎక్కడెక్కడ కావాలో మళ్ళీ ప్రపోజల్ పంపించవలసి వస్తుంది. మరి పేదవాడు ఉన్న ఏరియాలో అందరూ కూడా 100లో 99 మంది ఇమీడియట్గా వచ్చి తీసుకునేప్పుడు కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు, ఎర్ర కార్డుకి ఇస్తాం, పసుపు కార్డు తర్వాత అన్నది కాకుండా నా రిక్వెస్ట్ అడ్మినిస్ట్రేటర్ని కానీ అలాగే కోఆపరేటివ్ని కానీ ఎక్కడైతే పేదవాళ్ళు ఏరియాలు ఉంటాయో ఆ ఏరియాలో 100కి 100% ఇవ్వండి. కొంచెం ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళు దాని మీద తగ్గించి ఆ తర్వాత మళ్ళీ పర్మిషన్ తీసుకుని వెంటనే అది కూడా డిలే అవ్వదు, ఓన్లీ 4-5 డేస్ అవుతుంది, ఆ విధంగా చేయమని చెప్పేసి కోరడం ఒకటి. సప్లైని కూడా ఇమీడియట్గా మీరు సప్లై చేయండి అని చెప్పేసి మీకు ఆల్రెడీ అన్ని పర్మిషన్లు ఇచ్చాం, మీకు సప్లై ఇవ్వమని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఇది దీపావళి రైస్కి సంబంధించి. ఇంకా షుగర్ గురించి కూడా నేను పాడిచేరిలో షుగర్ 2 ఇచ్చారు. షుగర్కి ఇప్పుడు యానంతో ఇంకా శాంక్షన్ రాలేదు. ఇప్పుడు షుగర్ది కూడా మాట్లాడి షుగర్ కూడా నెక్స్ట్ వీక్ ఇచ్చేలాగా ఏర్పాటు చేయడం ఒకటి. ఇది దీపావళికి సంబంధించి.